నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళసై చేసిన ప్రసంగం పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ నిన్న నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రసంగాన్ని తప్పుపట్టాడు. 6 గ్యారంటీలకు సంబంధించి వాటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న కార్యాచరణ మాత్రం ప్రసంగంలో చేర్చకపోవడాన్ని ఆయన తప్పుపట్టాడు. అంతేకాకుండా 6 గ్యారంటీలని ఏదో సాకు చూపి వాయిదాలు వేయటం, విడతల వారీగా అనటంలో సరైనది కాదు. ఇచ్చిన హామీ, ఆ హామీని నమ్మే ప్రజలు గెలిపించారు కాబట్టి 6 హామీలను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఒక అల్టిమేటం జారీ చేసేట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమని? 100 రోజుల్లో ఈ పథకాలు, వాళ్ళు ఇచ్చిన హామీల గ్యారంటీలు అమలు చేయకపోతే ఆ తర్వాత ఉద్యమిస్తామనే పరోక్ష సంకేతాలు ఇచ్చిండు కె లక్ష్మణ్. సంతోషం, వాస్తవం. ఎందుకంటే హామీలు ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి, ఆచరణ సాధ్యమా కాదా అని. ఆచరణ సాధ్యమా కాదా అని తెలియకుండా, ఆలోచించకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలు ఇవ్వటం నిజంగా తప్పే. ఓకే, ఇప్పుడు ఒకవేళ 100 రోజుల డెడ్ లైన్ విధించింది కాబట్టి ఎవరు, మన బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి, దాని కార్యాచరణ రూపంలో అడుగులు వేయాలి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే వాటి, నిధులు ఎక్కడి నుంచి రావాలో, ఎక్కడి నుంచి వస్తాయనే వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతకు కాకపోతే ఏంటంటే ఇక్కడ బంగారు లక్ష్మణ్కి ఒక ప్రశ్న ప్రజల తరఫున. అయ్యా, హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేయకపోతే అంటూ 100 రోజుల డెడ్ లైన్ విధించారు కదా. మరి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాల కల్పన అన్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు అయింది? మరి అప్పుడు ఎందుకు డెడ్ లైన్ విధించలేదు? వ్యక్తిగత ఖాతాలో 10 లక్షల నల్లధనం తీసుకొచ్చేస్తామన్నాడు ప్రధాని మోడీ ఇచ్చిన హామీ. మరి ఈ విషయంలో 100 రోజుల డెడ్ లైన్ ఎందుకు విధించలేదు బీజేపీ తెలంగాణ? అంటే బీజేపీ తాము అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యంగానే హామీలను ఇవ్వచ్చు, ఆ తర్వాత వాటిని మర్చిపోవచ్చు, అది కరెక్టే. కానీ కేంద్రంలో బీజేపీకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే మాత్రం వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, డెడ్ లైన్ విధించడం అలానే ఒక ధోరణి కింద కనిపిస్తుంది తప్ప లక్ష్మణ్ గారి డెడ్ లైన్, మన ఇది 100 రోజుల డెడ్ లైన్ వెనుక చిత్తశుద్ధి లేదు అన్నది మాత్రం మనకి స్పష్టంగా అవుతుంది.